శివ గారు అలియాస్ ట్యాంక్ బండ్ శివ గారు, మీరు ఈ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకు ఎంచుకున్నావు అంటే మానవ జన్మ ఇది. సో ఎప్పుడు వెళ్తే మళ్ళీ ఏమవుతుందో, ఎక్కడ దెబ్బలు తగులుతాయో కూడా తెలియలేదు. సో మీ ఇంట్లో వాళ్ళు భయపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నా భార్య పిల్లలు కూడా నా కోసం ఎదురు చూస్తుంటారు ఎప్పుడు వస్తారు అనేది. ఏ ఇంట్లో ఆపద వచ్చినా మా ఇల్లు ఆపద అనుకుంటా. చనిపోయిన తర్వాత కాపాడితే లాభమేమో. చనిపోయే ముందర దూకి ప్రాణాలకు తెగించి తనని బయటకు తీసినప్పుడు సో భయంకరమైన సంఘటన కానీ, అంటే అసలు ఇది ఏంట్రా ఇలా కూడా చేస్తారా సంఘటన కానీ ఏదైనా ఉందా? హుసేన్ సాగర్ రైల్వే స్టేషన్, పాత ఓల్డ్, మొత్తం చెట్లు గుంపులు అన్ని, ఓన్లీ అక్కడ ఉండేది ఒకటే పాత రైల్వే స్టేషన్. ముంబై ట్రైన్ ఆపుతుండే. ఆ మూమెంట్ లో నేపాల్ అమ్మాయిని తనని శారీరకంగా మొత్తం చేసి తన బిడ్డను ఎలాగైతే కంటమో అలాంటి లొకేషన్ లో బీర్ బాటిల్ పెట్టి పలగొట్టారు. బీర్ బాటిల్ పెట్టి పలగొట్టారు. అరే ఇంత అధ్వానంగా కూడా చేస్తారా అనేది, ఒక ఆడ కూతుర్ని ఇలా చంపుతారు కదా అని, అదొక మగజాతికి అవమానం. అది అంత దరిద్రంగా చేయడం బాధాకరం. సో మీ చేతులతో ఎన్నో శవాలను చూసారు. శవాలే కాదు, ఈ మూటల్లో పెట్టి పడేయడాలు ఇవి కూడా చూసారు కదా. తప్పుని కప్పిపుచ్చి పెట్టుకోవడానికి ఎన్నో మార్గాలు. నాకు తమిళనాడు సీఎం స్టాలిన్ పిలిచిన కన్నాన్ని, శివ హైదరాబాద్ నుంచి శివన్ వెళ్ళిపోయండి, అమ్మాయిది వచ్చేసి చెదరగట్టు, అబ్బాయిది వచ్చేసి నల్గొండ జిల్లా. ఫేస్బుక్ పరిచయం తోటి అమ్మాయిని డ్రాప్ చేయడం అంటే ప్రేమ, ఇద్దరిది తప్పే అక్కడ. ఏంటంటే అమ్మాయి నమ్మింది, అబ్బాయిని నమ్మి మోసపోయింది. వాడు మోసం చేస్తున్నాను కనుక్కోలేకపోయింది. 100 రూపాయలు పోగొట్టుకుంటే మనం ఎంత విలువలాడతాం. ఆ 100కే విలువలాడితే కనుక్కున్న బిడ్డ మిస్ అయితే ఇంకెంత తండ్రి బాధ ఎంత ఉంటుంది. ఎక్కడ నుంచో వస్తారు, అశోక్నగర్ చుట్టుపక్కల కావచ్చు, లేదంటే ఎస్ఆర్ఆర్ చుట్టుపక్కల, ఇట్లా ఎస్ఆర్ఆర్ చుట్టుపక్కల ఈ లైన్లో చదువుకునే వాళ్ళు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే హాస్టల్. మెయిన్ ఫస్ట్ పాయింట్ హాస్టల్. తయారైన నాలా కొందరు పిల్లల్ని తయారు చేయాలనేది నా తపన. హలో, హాయ్, వెల్కమ్ టు సిటీమార్ టీవీ. నేను మీ యాంకర్ నవనీత. సో ఈ రోజు మన ముందుకి ఒక గొప్ప వ్యక్తి వచ్చారు. సో మనం మకుటం లేని మహారాజానే అనొచ్చు. ఎంతో మంది లైఫ్స్ కూడా సేవ్ చేశారు. అండ్ నాట్ ఓన్లీ దట్, అండ్ శవాలు అనొచ్చో లేదు, అంటే చనిపోయిన వాళ్ళు దొరకకపోయినా కూడా ఈయన ముందుంటారు, ఎందుకు దొరకలేదు, ఎక్కడున్నారని చెప్పి వెతకడానికి. సో శివ గారు అలియాస్ ట్యాంక్ బండ్ శివ గారు. సో నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామా. సో మాకు తెలిసింది ఏంటంటే మీరు గొప్ప వ్యక్తి, అది అందరికీ తెలుసు. మీరు ఈ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకు ఎంచుకున్నావు అంటే మానవ జన్మ ఇది. జన్మకు తగ్గట్టు ప్రతి ఒక్క మనిషికి ఒక గోల్ ఉంటుంది. ఏదైనా కష్టం చేయాలని ఒక ఆలోచన ఉంటుంది. ఒక ఆటో డ్రైవరు, ఒక రిక్షా డ్రైవరు, హోటల్లో సర్వింగో, లేదంటే ఒక వాచ్మెన్ గాను, అలాంటి జీవితం నాది కూడా. ఇది కూడా చిన్న సర్వీస్. అంటే నాకంటూ ఒకటి చేయాలి వర్క్. భూమిపైన పుట్టినందుకు ఉన్నన్నాళ్ళు ఒక పని, మంచిగా చేస్తే మంచోడు అంటారు, చెడ్డ చేస్తే చెడు. ఆ రెండిట్లో ఏది ఎంచుకున్నామంటే మంచి వాళ్ళనే ట్రై చేయాలి. చెడు అనేది మన ఇంటి వెనుక కూడా రాకూడదు. సో ఎక్కడ వరకు చదువుకున్నారు మీరు? నేను చిన్న ఉన్నప్పుడు అనాథ హాస్టల్లో చదువుకున్నా మేడం. ఓకే. 7 పాస్ అయిపోయినా. ఓకే. ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు, ఇదే చెప్తాను ఫస్ట్ టైం. 7 పాస్ అయినా. అంత ఎక్కువ చదువుకోకపోయినా మీకు పోలీసులందరూ కనెక్టెడ్ ఉన్నారు, పొలిటీషియన్స్ కనెక్టెడ్ ఉన్నారు, అందరూ మీతో టచ్ లో ఉంటారు కదా మేడం. టచ్ లో అంటే ధర్మం. నేను చేసేదానికి వాళ్ళు నా పైన చూపిస్తున్న ప్రేమాభిమానాలు. అది టచ్ అనడం కన్నా వాళ్ళు చేస్తున్న పుణ్యం, నాకు సేవ. ప్రజల్లో ఒకడుగా నన్ను గుర్తించడం, అందరి త్రూగా, అంటే పోలీసు వారి శాఖ వారు, ఇటు అభిమానుల రూపంలో ప్రతి ఒక్క ఇంటి ఆదరు, అలాగే లీడర్స్, అంటే
నేను చాలా మంది పొలిటీషియన్ కూడా చాలా మంది అన్న శివన్న సేవ చేస్తాడు, ఉమ్, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటాడు. ఉమ్, అలాంటి మనిషి మన బస్తీలోకి వచ్చిందంటే ఒక ఒక అన్నదమ్ముల్లాగానే ఫీల్ అవుతారు. అవును. అది ఏమన్నా కనబడ్డా కూడా చేయతనే శివ అని చెప్పేసి బండి ఆపుతారు, ఉమ్, చెప్పు మీ పరిస్థితి అంటే అదొక ఫీలింగ్ వేరే ఉంటుంది లోపల. సో అందరు నా వాళ్ళు, అందరి కోసం నేను ఏదో చేయాలనేది ఉన్నన్నాళ్ళు చేసి వెళ్ళిపోవాలి. కానీ మీ వృత్తి అనేది దినదిన గండమని అనుకోవచ్చు కదా. సో ఎప్పుడు వెళ్తే మళ్ళీ ఏమవుతుందో, ఎక్కడ దెబ్బలు తగులుతాయో కూడా తెలియదు తెలియలేదు. తెలియదు సో తెలియదు మీ ఇంట్లో వాళ్ళు భయపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మేడం. ప్రతి ఒక్క ఇంట్లో సమస్యలు ఉంటాయి, మీ ఇంట్లో ఉంటాయి, మా ఇంట్లో కూడా ఉంటాయి. కానీ ఏంటంటే ఏ తల్లైనా ఏ తండ్రి అయినా నా పిల్లలు ఎక్కడైతే పోయారో సామాన్యంగా 90 రావాలని కోరుకుంటారు. అవును. కానీ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన తర్వాత ఇంటికి తిరిగి వస్తారా రాదా అంతవరకు నమ్మకం తక్కువ. నమ్మకం లేదు. ఇప్పుడు ఎందుకంటే చదువుకునే పిల్లలు ఒక ఎత్తు, ఏజ్ వచ్చిన పిల్లలది ఒక ఎత్తు, తండ్రి పొజిషన్లో ఉన్న వాళ్ళది ఒక ఎత్తు, అవును. పిల్లలు పుట్టి భర్త బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేంత వరకు ఒక ఎత్తు. ఓకే. సో నా పరిస్థితి కూడా ఏంటంటే అందరి లాంటిదే. ఏంటంటే నేను నీళ్ళల్లో చెలగాట ఉన్నది, ఉమ్, ఏదైతే ఎంచుకున్న వారికి అది ప్రమాదం. నా భార్య పిల్లలు కూడా నా కోసం ఎదురు చూస్తుంటారు ఎప్పుడు వస్తారు అనేది. అంటే మా వాళ్ళు నాకు చేసే సపోర్ట్ కూడా అలాంటిది. ఏ ఇంట్లో ఆపద వచ్చినా మా ఇల్లు ఆపద అనుకుంటా. అవును. అలాంటి సిచ్యువేషన్ ఉన్నాం కాబట్టి అర్ధరాత్రి రావచ్చు, పగులు రావచ్చు. నేను ఎంచుకున్న ప్రమాదం ఏంటంటే నీళ్ళ మీద సావాసం అది. అవును. అది ఎప్పుడేం అంటే జరిగేది డెఫినెట్ తెలియదు. గా మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు ఇంత స్ట్రాంగ్ గా నిలబడ్డారు. వైఫ్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. అండ్ ఇంకొకటి, మీరు ఇప్పటి వరకు ఎంత మందిని సేవ్ చేశారు? అంటే చనిపోయే వాళ్ళని ఆపడం కానీ, లేదా బతుకున్నప్పుడు తీయడం కానీ, ఎంతమంది? మేడం ఇక్కడ 2 సమస్యలు ఉంటాయి మేడం. చనిపోయే వారిని కాపాడడం అంటే ప్రాణాలు తెగించి పోరాటం అది. ఉమ్, మామూలుగా దూకడానికి వచ్చారు, వాళ్ళని ఆపినాము, మీరు ఎందుకు వచ్చారు, మీ ప్రవర్తన ఏంది, మీ పరిస్థితి ఏందని కనుక్కొని వాళ్ళని నిలబెట్టడం అది మానవ ధర్మం అంతవరకే. అవును. అంటే ఒక సాటి మనిషిగా సహాయం చేయడం వరకే. అలాంటి లెక్కలు నేను నా కంపెనీ లెక్కేసుకున్నవి. ఉమ్, నేను 25 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఉమ్, 25 సంవత్సరాల నుంచి నాకు నేను వాటర్లో దూకి ఉమ్. వాళ్ళ కొన ఊపిరితో కొట్లాడుతున్న వాళ్ళతోటి అలా తీసిన వాళ్ళని 139 మందిని కాపాడినా. 139 మందిని 9 మంది. కాపాడారు. ఇక వేళ్ళకు పైన డెడ్ బాడీ తీసిన. డెడ్ బాడీస్. కానీ ఇక్కడ కాపాడిన అనేదానికన్నా నా మిత్రులను నేను కాపాడుకున్నా, నా అక్క చెల్లెని నేను కాపాడుకున్నా. వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి చెప్పుకున్న ఎవరు పట్టించుకునే సమస్యలు ఇవి. అవును. అవును. వాళ్ళ అమ్మనే కావచ్చు, తమ్ముడే కావచ్చు, అన్ననే కావచ్చు, చేసుకున్న భర్తనే కావచ్చు. ఒకవేళ కొన్ని విషయాలు ఏంటంటే ఎఫ్ఐఆర్ రూపం కూడా కొందరు ఉంటారు, ఉమ్, వాళ్ళు కూడా నమ్మించి మోసం చేస్తారు. ఉమ్, అవసరం ఉన్నది వాడుకొని తర్వాత ఏదైనా మనీ రూపంలో అవసరం వచ్చింది అన్నప్పుడు వాళ్ళని వేరే విధానం చూసి ఇప్పుడు వస్తాను వెళ్ళిపో, అలాంటి వాళ్ళు తట్టుకోలేరు. అవును. ఆ Sensitive తట్టుకోలేని తప్పనిసరి ఏంటంటే అక్కడ భర్తని పోగొట్టుకున్నా, ఇటు తనని పోగొట్టుకున్నా, ఉన్నాడు. నా కుటుంబాన్ని పోగొట్టుకున్నా, నా పిల్లలకు దూరం అయిపోయినా, తను ఏం చేయాలో అర్థం కాక అలాంటి వాళ్ళ కేసులు నాకు ఎక్కువ వస్తాయి. సో శవాలు అన్నారు కదా, ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరన్నా అలా సేవ్ చేశారా? అంటే చనిపోయిన ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, నిండు శూలాలు అలాంటి ఎవరైనా? నేను దగ్గర దగ్గర ఒక 20 మంది వరకు ఈ గర్భిణీ స్త్రీలను తీసిన. చనిపోయిన వాళ్ళు 5 నెలలు 6 నెలల్లో ఉన్న వాళ్ళు, ఇంకొక 2-3 నెలలు అయితే డెలివరీ అయ్యే మూమెంట్, అక్కడ తల్లి ఇక్కడ పిల్ల ఇద్దరు ప్రాణాలు పోయిన వాళ్ళని, అలాంటి బేబీలను బయట తీసి మళ్ళా బయట తీసుకొచ్చి డిపార్ట్మెంట్కి చూపించి తను ప్రెగ్నెన్సీ తోటి ఉంది సార్ అని చెప్తే మా మేడం ధనలక్ష్మి మేడం ఉండే ఆమె అంటే ఎంతోమంది ఏంటంటే వర్క్ కొందరు ప్రేమ చూపిస్తారు, కొందరు ప్రవర్తనకు ప్రేమ చూపిస్తారు, కొందరు డిపార్ట్మెంట్కి గౌరవం లాగా చూపిస్తారు. కానీ మా మేడం ఏంటంటే నాకు ఒక అక్క లాంటిది. ఇప్పుడు ఆమె ఏడున్న మంచిగా ఉండాలి. తను నా ముందర నేను తీసిన డెడ్ బాడీలలో ఆమె ఒక 2-3 డెడ్ బాడీలు చూసింది, గర్భిణీ స్త్రీలను తీయడం. శివ ఒక అమ్మాయి ఏం చేద్దాం మేడం చనిపోయింది, కాపాడదామని ప్రయత్నించినా కూడా తనని తీయలేక, అంటే ఆ టైం దాటిపోయింది. అక్కడ తల్లిని కాపాడుకోలేదు, పిల్లని కాపాడు. అంటే అలాంటి సమయంలో మా మిస్సెస్ దగ్గరుండి అంటే కొంచెం బట్టలు అంటే నా పెళ్లి కాక అంటే నా పెళ్లి అయినా కాకుండా కూడా మేడం ఇక్కడ అమ్మాయిని టచ్ చేయాలంటే ఆలోచన ఉండాలి. నా బిడ్డ లాంటిది, నా తల్లి లాంటిది అనుకొని మేము తగులుతాం. మనకు వేరే ఏదో ఒక మాకెందుకులే అని ఎందరో వెళ్ళిపోతుంటారు.
చూసి చూడనట్టు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ముట్టుకుంటే పట్టుకుంటారేమో, పిలుస్తారేమో, అన్న జర పకడో అంటే కూడా దూరం వెళ్ళిపోతారు. రారు. అలాంటివి మేము దగ్గర నుంచి మా మేడం చాలా వరకు మా మీద అంటే మా పైన వీడు ఇంత కష్టపడుతుండు, వీనికి ఎందుకు కల్లా కప్పటం లేని లైఫ్ ఏంది అని బాగా గమనించిన మనిషి అనమాట. అలాగే జానిల్ డేవిడ్ ఇప్పుడు ట్రాఫిక్ లో కమిషనర్ సార్, అప్పుడు మాకు డీసీపీ సార్ ఉండే అప్పుడు ఆయన, అప్పుడు మహేందర్ రెడ్డి కమిషనర్ సార్ ఉండే. సో అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు, కమలాసన్ రెడ్డి సారు, ఇప్పుడు మీరు అడిగినట్టు మేడం కల్లా కప్పటం లేకుండా అంటే నా పనికి విలువ ఏంటంటే ఎదుటి వాళ్ళ ఆనందం నాకు అది చాలు. ఇక డబ్బుతోటి ఏదో కావాలి ఏదో అవిలే, మనం సాటి మనిషికి ఏ విధానంగా సాయం చేయాలనేది నా తపన. లేదనుకో నాకంటూ ప్రొఫెషనల్గా ఏదైనా ఉండాలంటే నేను వేరే దారిలో ఎప్పుడు వెళ్ళిపోతుండే, నేను అది ఎంచుకోలేదు. కాబట్టి మానవ ధర్మం అనేది మర్చిపోకూడదు. మనిషిగా సొంతం నా కూతురు, నా బిడ్డ ఏమంటారు మా చెల్లెలో, మీరు కూడా అనుకోకూడదు మా ఇంటి పక్కన ఉన్న మీరు కూడా సూసైడ్ చేసుకునే సమయంలో చనిపోయిన తర్వాత కాపాడితే లాభమేమో. చనిపోయే ముందర దూకి ప్రాణాలకు తెగించి తనని బయటకు తీసినప్పుడు ఆ ఫీలింగ్ ఏంటంటే నా బిడ్డని కాపాడుకున్నా, నాకు ఆ జాలు అనే ఫీలింగ్, దానికోసం పనిచేస్తున్నా. వెరీ గుడ్ అండి. సో అందరూ డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మీరు చేసేది చాలా గొప్ప పని. కానీ గొప్ప పనితో పాటు ఆటంకాలు కూడా ఎన్నో ఉన్నాయి. అంటే భయంకరమైన శవాలు ఇవి కూడా చూసుంటారు కదా. సో భయంకరమైన సంఘటన కానీ, అంటే అసలు ఇది ఏంట్రా ఇలా కూడా చేస్తారా అని అన్న శవం కానీ, సంఘటన కానీ ఏదైనా ఉందా? ఇప్పుడు చూడమ్మా, అది అంటుంటే నాకెట్లనే ఉంది చూసిన డెడ్ బాడీలు. ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఊహ తెలియనప్పుడు చేసిన డెడ్ బాడీలు కూడా చూసిన, ఊహ తెలిసిన తర్వాత, నా పెళ్ళి అయిన తర్వాత కూడా ఒక భర్త ఒక భార్య అంటే ఒక జీవితం అనేది సంసార విధానం. అలాంటి మనుషులు దూరం అయిపోయినంటే నేను కన్నతోటి జలవిహార్ దగ్గర, ఇప్పుడు మనకి అప్పుడు జలవిహార్ లేకముందు కొండ ఉండాడు, ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద జలవిహార్ ఏదైతే కట్టారో అది కొండ ఉండే అనమాట. ఆ కొండల ఈమె చైనీస్ వాళ్ళ అమ్మాయి అంటారు కదా, ఏమంటారు నేపాలి అమ్మాయి, వాళ్ళ ఆ అమ్మాయి అంటే ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు కానీ చెడుగా బ్రతికే వాళ్ళు, తన కుటుంబం కోసం మన ఒళ్ళుని కూడా భోజనం ఇంట్లో వాళ్ళ పిల్లల కోసమే ఉండొచ్చు, వాళ్ళ తల్లిదండ్రుల కోసమే ఉండొచ్చు, తన కుటుంబాన్ని ఎలా చదువుకోవాలో తెలియకను చదువుకోవడానికి పోయినా ఉండొచ్చు. చిన్నది అమ్మాయి అయితే. అలాంటి అమ్మాయి ఆ లొకేషన్కి ఇప్పుడు తెలివారు వచ్చినందుకు చంద్రబాబు నాయుడు మొత్తం నక్లెస్ రోడ్ తయారు చేసినందుకు పబ్లిక్ తిరుగుతారు. అప్పుడు పబ్లిక్ తిరగబోతుండే, ఆ ఏరియాలో పబ్లిక్ తిరగబోతుండే. అప్పుడు ఓన్లీ అక్కడ ఉండేది ఒకటే పాత రైల్వే స్టేషన్, ముంబై ట్రైన్ ఆపుతుండే. అదేంది మన పాత స్టేషన్ అంటే హుసేన్ సాగర్ రైల్వే స్టేషన్, పాత ఓల్డ్, మొత్తం చెట్లు గుంపులు అన్ని ముళ్ళ కంపలు చెట్లు కొండలు ఇవే ఉంటుండే. ఆ మూమెంట్లో నేపాల్ అమ్మాయిని ఇక రకరకాలుగా తనని శారీరకంగా మొత్తం చేసి, అసలు నేను నీకు చెప్పకూడదు, నేను ఒక తండ్రిగా నేను చెప్తున్నా, అంటే జీవితం ఇలా ఉంటుందని నువ్వు అడిగినందుకు నేను చెప్తున్నా. తన బిడ్డను ఎలాగైతే కంటమో అలాంటి లొకేషన్లో బీర్ బాటిల్ పెట్టారు, పలగొట్టారు, బీర్ బాటిల్ పెట్టి పలగొట్టారు. అది నేను బాడీ తీసినప్పుడు అది నా పానం కూడా చచ్చిపోయింది అప్పుడే. అరే ఇంత అధ్వానంగా కూడా చేస్తారా అనేది. మరి పట్టుకున్నారా వాళ్ళని? అమ్మాయి డీకంపోజ్ అయిపోయింది అప్పటికి. తన దగ్గర అది దగ్గర ఒక 15-16 రోజులు అయిపోయింది మేడం. 15-16 రోజులు అయిపోయింది. అమ్మాయి ఖాళీ ఆ నేపాలీ కోట్లు ఉంటాయి కదా, వాళ్ళు చలికాలం వేసుకునే కోట్లు తన దగ్గర, అంటే తను విధానం అక్కడ దొరికిన కొన్ని వస్తువులను బట్టి నేను చెప్పడం జరిగింది, దానిలో అవి రాసుకున్నది. తన దగ్గర ఉన్న వస్తువులు సాగర్లు కొంచెం ఎంతమంది ఉండుంటారు అప్రాక్సిమేట్‌గా? తెలియదు మేడం. ఇక దాని మీద ఏం కేసు? నా బాధ్యత ఏంది తీసి అప్పచెప్పడం. తన దగ్గర ఏ వస్తువులు దొరికినాయి, ఏ నోన్ అయిందనుకో వాళ్ళ కుటుంబ సభ్యులకి అమ్మాయిని అప్పచెప్పాలనేది డిపార్ట్మెంట్. గుర్తుపట్టారా మరి బాడీని? 15 days అంతా కన్నా మొత్తం మారిపోయింది మేడం. అది ఆ భగవంతుని గారికి ఉండాలి. ఆ తల్లి చనిపోయిన ఆ అమ్మాయి మనసు ఎంత గాయపడ్డది అనేది అంతే, అక్కడ అది జరిగింది.
సో ఇలాంటి సంఘటనలు చూసాక ఇంటికి వెళ్తే కలలో కూడా వస్తాయా? నిద్రపోగలుగుతారా అసలు? ఇప్పుడు ఒక 10,000 లెక్క పెట్టి రాత్రి పండుకుంటే నేను 10,000 లక్ష్మీదేవి కళలోకి వచ్చింది అంటారు కదా. అవును. నేను కూడా ఇలాంటి డెడ్ బాడీలు తీస్తున్నా కాబట్టి ఆ అవయవాలని నా చేతులతో నేను పార్ట్స్గా తీసి నూనె మొత్తం అది ఆ స్కిన్ను ఆ స్మెల్లు అంటే ఒక సేవ ఏదో చేయాలి. నా బిడ్డ నా కూతురు నాకు అంతేగా నా మైండ్ ఆడున్న 20 నిమిషాలు కానీ అర్ధగంట కానీ ఆ తల్లికి ఏదో సేవ చేయాలి. నా అమ్మాయితో నేను వదిలేస్తాను, వదలరు. అలా నేను ఆ ఫీలింగ్లో ఉంటా కాబట్టి అది చెప్పుకోలేను. ఒక ఆడ కూతుర్ని ఇలా చంపుతారు కదా అని అదొక మగజాతికి అవమానం. అది అంత దరిద్రంగా చేయడం బాధాకరం. ఇలా ఇప్పుడు తెలియదు, ఎవరికి చెప్తే అర్థం చేసుకోరు. సో మీరు ఎన్నో బయట శవాలు చూసారు, కానీ ఒక ఇంటర్వ్యూలో మీ ఓన్ బ్రదర్కి కూడా ఒక చిన్న గాయం తగిలి, అంటే ఎవరినో సేవ్ చేయడానికి వెళ్ళి రక్షించడానికి వెళ్ళి బ్రదర్కి కూడా కొంచెం గాయం తగిలి వాళ్ళు కూడా చనిపోయారని విన్నాం. అది ఎలా తట్టుకోగలిగారు? నా జీవితం అయిపోయిందమ్మా, నా లైఫ్ అంతా కథం అయిపోయింది. ఆ రోజే అయిపోయింది. ఈ శివ ఆ రోజే చనిపోయాడు. కేవలం ఒక చెత్త, ఒక మట్టి బొమ్మ ఆడుతున్న జీవితం అంతే. పేరుకు నా భార్య పిల్లలతో నవ్వుతూ మాట్లాడతాం, ఇలాంటి వాళ్ళు కనబడితే అన్న నమస్తే అనే దానికి బానిసనైపోయి డబ్బు అనే ఆశ లేదు, స్టైల్గా ఉండాలనే కోరిక లేదు. ఇప్పటికీ కూడా నేను తినలేంటే కారణం ఏంది, నా పని ఒక సేవ. నేను ఇప్పటికీ అంటే టైం 3 అవుతుంది. ప్రతి ఒక్క మంచి పొద్దున్నే ఇంత కావాలి, మధ్యాహ్నం కావాలి, పండుకునేటప్పుడు కావాలి. నాకు అవి ఆకలి అయినప్పుడు దొరకలే, ఆకలి చచ్చిపోయింది, ఇప్పుడు అన్నీ వస్తున్నాయి, ఏం చేసుకోవాలి? ఇప్పుడు పని, ఇప్పుడు బాడీ తీయడానికి పోతాను నేను. తీనికి పోయినప్పుడు ప్రతి ఒక్క మనిషికి స్మెల్ అంటే ఒక వేరే రకం ఉంటుంది. ఫస్ట్ పని, మా డిపార్ట్మెంట్కి ఏం కావాలంటే ఫస్ట్ 10 మందిలో అదొక ఈ భూమి పైన ప్రాణం ఉన్నంత వరకే విలువ, ప్రాణం పోయిందాక దాని విలువ ఉండదు. అలాంటి జీవితాలు నేను చూస్తున్నా కాబట్టి ఫస్ట్ పని ముఖ్యం, తర్వాతనే అన్ని. 2 గంటలు కూర్చొని కానీ ఆ స్నానం చేసుకొని మంచిగా ప్రశాంతం కూర్చొని ఇంత తినవచ్చులే అనే ఒక ఫీలింగ్. ఆ ఆకలి అనేది కూడా మొత్తం చచ్చిపోయింది. చెప్పుకునేది రాదు, చెప్పినా కూడా అర్థం చేసుకునే స్థాయిలో ఇప్పుడు ఎవరు లేరు. సో మీ చేతులతో ఎన్నో శవాలను చూసారు, శవాలే కాదు ఈ మూటల్లో పెట్టి పడేయడాలు ఇవి కూడా చూసారు కదా. మూటలలో అంటే అమ్మా ఇగో తప్పుని కప్పిపుచ్చి పెట్టుకోవడానికి ఎన్నో మార్గాలు. ఇప్పుడు దైవం అనేదానికి ధర్మం అనేదానికి ఎంత నిజం ఉందో, తప్పు చేసిన వాడు మూసిపెట్టుకోనికి ఎన్నో దారులు తేలాడతాడు. అలాంటి దారులలో మనకి ఆ మూమెంట్ వాడు ఏం చేయాలో అర్థం కాక అప్పుడు షామీర్పేట కాదమ్మా, అది గౌరెల్లి అంటే చేదరగట్టులో అమ్మాయిది వచ్చేసి చేదరగట్టు, అబ్బాయిది వచ్చేసి నల్గొండ జిల్లా. ఫేస్బుక్ పరిచయం తోటి అమ్మాయిని డ్రాప్ చేయడం అంటే ప్రేమ, ఇద్దరిది తప్పే అక్కడ. వాళ్ళని ఇట్లా వెళ్ళినట్టు అనదు. ఏంటంటే అమ్మాయి నమ్మింది, అబ్బాయిని నమ్మి మోసపోయింది. వాడు మోసం చేస్తున్నాడని కనుక్కోలేకపోయింది. తెలివి తక్కువది ఏం చేస్తుంది, ఒక చెట్టు మల్లెపూ నచ్చిందంటే దాన్ని రేపు కాకపోతే ఎల్లుండి కానీ రాత్రి కానీ పొద్దుగా కోసుకొని ప్రేమ ఉంటుంది. అది అకస్మాట్ ఎవరో చెప్పుకోపోయారంటే అది ఫీలింగ్ తట్టుకోలేదు అనమాట. సో అమ్మాయి అన్ని రోజులు ఉండి ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి ఆ పాప అయితే అనుకోకుండా, నేను మంత్రాలయం నాకు ఎక్కువ కొంచెం దేవుళ్ళు అంటే నా నమ్మకం. ఎందుకంటే నేను చేస్తుంది దేవుళ్ళతో పోరాటం. నేను ఒక కాటి కాపరిగా పనిచేస్తున్న జీవితం నాది. శివం నేనున్న కట్టమైతమ్మ టెంపుల్ ఆ తల్లి దగ్గర, ఇటు గంగమ్మ ఒడిలా నా చిన్న ఉన్నప్పటి నేను దాన్ని నా ప్రయాణం ఉంది కాబట్టి అవకాశం ఉన్నప్పుడు అట్లా టెంపుల్ పోయి రావడం. అంటే కొంచెం గురువులు ఉన్నారు నాకు, ఆ గురువులను కలిసి రావడం, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అంటే చాలా రోజులు టైం తీసుకున్నప్పుడు అట్లా కలిగినప్పుడు నేను మంత్రాలయం పోయి వస్తుంటే ఆ పాప సజ్జనర్ గారు అమ్మాయి చనిపోయింది కదా అప్పుడు. ఓ పాప షాద్నగర్ దాటక ముందు ఆయన మధ్య గ్యాపులు అంతేగా, షాద్నగర్కి ఆ మధ్యలో అంతేగా వస్తుంటే షాద్నగర్ దగ్గర అదొక మారుతీశ్వరి మీద ఉంటుంది.
ఆడికి రాగానే ఫోన్ చేశారు, నేను వస్తాను. శివ ఎక్కడ ఉన్నారు బాబు అంటే, చెప్పండి సార్ అన్న. మీరు ఫోన్ చేసినట్టే నాకు. ఇట్లా చెదరాడు పిఎస్ నుంచి మాట్లాడుతున్నాం బాబు అంటే, చెప్పండి సార్ అన్నాడు. నేను పోయినా, ఇప్పుడు రావాలా పొద్దుగాల రావాలా సార్ అని అడిగితే, ఒకసారి ఇట్లా వచ్చిపో బాబు అని చెప్పారు. ఇప్పుడు చీకటి అయిపోయింది, అప్పటికి 5:30 మినిమంగా సూర్యుడు వెళ్ళిపోయే టైం అది. పోయినాం, ఎందుకంటే రేపైనా అడగాల్సిందే, ఇప్పుడు అడగాల్సిందే. అడిగిపోయినా పోయి అడిగితే వాళ్ళు చెప్పారు, బాబు ఇట్లా కొంచెం అంటే విషయం బయట పెట్టేది కాదనమాట. విషయం ఇలాంటిది ఖచ్చితంగా మనం మేజిస్ట్రేట్కి చెప్పాలంటే, సర్లే సార్ అని చెప్పేసి ఇప్పుడు వదిలేసండి, పొద్దుగాల 6 గంటలకు వస్తాము అని చెప్పేసి నేను కూడా ట్యాంక్ బండ్కి వెళ్ళిపోయి, అంటే మేము ఫుట్పాత్ మీద ఉండేది, ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళిపోయి నా స్నేహితులకు అందరు చెప్పుకొని ఇట్లా పిఎస్సి పని వచ్చింది మనకి అని 11 మంది, నేను 12 మంది తయారై పొద్దున్నే ఒక ఆటో కిరాయి తీసుకొని లొకేషన్ పెట్టమని చెప్పిన. లొకేషన్కి వెళ్ళిపోయాను, పిఎస్కి రాలేదు, చక్కగా లొకేషన్కి వెళ్ళిపోయాను. వీళ్ళు కార్లో వచ్చారు, మేము లొకేషన్కి వెళ్ళిపోయాం. అక్కడ పోతే ఇలా ఇలా అని చెప్పేదని నాకు బాగా ఐడియా ఉంది. అంటే కొన్ని విషయాలు డిపార్ట్మెంట్ని ఉల్లంఘించకూడదు. సో మనకున్న బాధ్యత నెరవేర్చుకోవాలి. ఖచ్చితంగా ఒక అమ్మాయికి సంబంధించినది, ఇది కొంచెం సీరియస్గా తీసుకున్నాం. పొద్దున మొదలు పెడితే 8 ఇంత టిఫిన్ చేసేసి పొద్దున నీళ్ళలో దిగితే సాయంత్రం 6 గంటల వరకు సర్చింగ్ అయ్యా. అక్కడ మేము మొదటోళ్ళం, అంటే దేనికి భయపడరు, వెనుక అక్కడ మాకంటే ముందు మా పోలీసు వాళ్ళని చూస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళు కూడా మాతో పాటు అంటే వాళ్ళు పైన పాములు చూస్తలేరు, తేళ్లు చూస్తలేరు, కప్పలు చూస్తలేరు, అది ముళ్ళు చూస్తలేరు, బుడద చూస్తలేరు. అక్కడ వర్క్ ముఖ్యం. వర్క్కు వాళ్ళు కూడా ఆ సారు ఎస్ఐ సారు చాలా, అంటే మాకన్నా ఎక్కువ. మేము నీళ్ళల్లా మాకు తెలిసి ఎక్కడ తగ్గుంటుంది, ఎక్కడ పోవాలి, ఎక్కడ దిగాలి, ఏం చేయాలి, మేము అప్పటి వల్ల మేము వస్తూనే ఉన్నాం. కానీ మాకన్నా ఎక్కువ కష్టపడేది ఏంటంటే, వాళ్ళు ఎన్నడూ చూడని వాళ్ళు 24 గంటలు పోలీస్ స్టేషన్లో ఏదైనా కేసులు వస్తే పోయినామా, మాట్లాడినామా, ఇవి తెలుసు వాళ్ళకి. ఈ చెట్లలో గుట్టలలో తిరగాలంటే వాళ్ళతో కాదు కదా. అయినా కూడా వాళ్ళు కూడా ఒక దగ్గర 20 మంది ఉంటారు. వాళ్ళు సివిల్లా, మా యూనిఫామ్లా. వాళ్ళు ఇక్కడ మేము మొత్తం ఒక 30 మంది వరకు మేము బయలుదేరినాం. అట్లే గౌరీల నుంచి మొదలు పెడితే అక్కడ బైపాస్ మొత్తం దాటి ఒక 22-23 కిలోమీటర్ వరకు నడకనే. అంటే మేడం ఇక్కడ మా దగ్గర చాలా మంది మమ్మల్ని అడుగుతారు, ట్యాంక్ బండ్ శివ వస్తున్నాడు అని. అంటే ప్రమాదం జరిగిన దగ్గర వాళ్ళతోటి కాని పక్షాన, అక్కడ ఉండే వాళ్ళతో కాని పక్షాన మమ్మల్ని. ఈ కేసు కూడా 11 రోజులు వాళ్ళు ట్రై చేశారు. అక్కడ 11 రోజులు వాళ్ళు ట్రై చేశారు, వేరే వాళ్ళని పెట్టుకొని ట్రై చేశారు, వాళ్ళతో కాలేదు. 11వ రోజు రాత్రి నాకు ఫోన్ వచ్చింది. నేను 12వ రోజు, అంటే తెల్లారితో 12వ రోజు పోయినా. ఆ రోజు మొత్తం తిరిగి ఆకలికి నీళ్లు లే, దిక్కులే, దైవంలే, వాళ్ళు కూడా లే, వాళ్ళకి లేదు, మాకు లేదు. ఆడికైనా కూడా పెట్రోలింగ్ కార్ల ఆ గట్కేసారికి పోయి, గట్కేశ్వరం ఉంది కదా, అక్కడ పోయి పార్సల్ పప్పన్నం ఏదో తోచిన అన్నం తీసుకొచ్చారు. ఓ దగ్గర తినేసి ఇంక అప్పటికే 4 అయింది. ఇక తినగానే అందరం ఎక్కడ మబ్బెక్కింది, అమ్మాయి పోవాలన్నా వద్దా. రోజు మందు తాగి తిరిగే వాళ్ళకి నేను ఎప్పుడో నా బుద్ధి పుట్టినప్పుడు ఉంటే నాకే డిపార్ట్మెంట్ ముందర తాగితే గలీజ్గా ఉంటుంది. అదొకటి. నోరు తెరితే అడగలేము, తెస్తారు. మీరు వర్క్ ముఖ్యంగా వాళ్ళు తెస్తారు, మాకు మోమాటం, అడగబుద్ధి కాదు. ఫ్యామిలీ వాళ్ళు లేరు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండొచ్చు కానీ వాళ్ళు ఎవరెవరు మాకు తెలియదు. ఆడ చూసి సారు మరి ఎట్లా అంటారు సార్ అంటే, మీ ఇష్టం శివ, మీకు ఓపిక ఉంటే ఓకే, ఓకే మేము చూస్తున్నాం కాబట్టి దీనికి మీరేం చేయలేరు అంటే కదా. ఇక అక్కడి నుంచి మళ్ళీ మొదటికి వచ్చినాం. ఎక్కడైతే మేము స్టార్టింగ్ లో దిగినామో అక్కడ వచ్చినాం. ఫైనల్ గా ఇంకా మా వాళ్ళు కూడా మబ్బు తీసారు, అంటే దివాళి అయిపోతుంది. ఇక ఏ ఉందో లేదో అన్న లైట్ తీసుకున్నాం, ఎనర్జీ కూడా పోతుంది కంప్లీట్ గా. ఇంకా తిన్నాం కదా, ఇంకా కులాంచిరిగా. అప్పటికి ఏంటంటే ఆకలితో ఉన్న మంటకి చెయ్యాలనే కసితోటి పోరాడినాం. తినగానే ఏమైంది, మబ్బు ఎక్కింది. ఇంకా వాడు ఇటు పోతున్నాడు, వాడు అటు పోతున్నాడు, వాడు బీడీలు అంటాడు, వాడు సిగరెట్లు అంటాడు, సాగర్లు అంటాడు. నేను అన్నది కాదురా బాబు, పద్ధతి కాదు ఇది. మనం నమ్ముకున్న వాళ్ళని అంటే ఇక ఎట్లా చేద్దామని, ఓడేమో సరే అని అంటాడు, వాడేమో మీరు వండి అంటే వాళ్ళు కూడా అలసిపోయారు మేడం, వాళ్ళని అనకూడదు. ఇంకోటి ఏంది, మేము కూలికి రాలే, ఒక వర్క్ పైన వచ్చినాం. కూలి అంటే ఇంతవరకు చేస్తాం, వెళ్ళిపోతాం, అది కాదు. ఇది ఒక సేవ. మా వర్క్ ఏంది, సేవలు చేయడం మా పని. మాకు వేరే పనులు లేవు, చేసుకోవడానికి ఉన్నప్పుడు మేము పోము, మాకు అవసరం లేదు.
అట్లా ఫైనల్గా అరే వాళ్ళని కొంచెం సార్ వాళ్ళకి చెప్పిన, సార్ ఒక మీరు పక్క వెళ్ళిపోండి, మా వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడతా, లేదనుకో వెళ్ళిపోతారు వాళ్ళు. నేను డిపార్ట్మెంట్కి అంటే అప్పటికైనా డిపార్ట్మెంట్లోనే ఉన్నట్టే నా ప్రవర్తన. డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎట్లయితే నా పరిచయం ఉందో, నాకు వాళ్ళు ఇచ్చే అభిమానం కానీ ఆప్యాయత కానీ డిపార్ట్మెంట్కి మచ్చబడకూడదు. నా వర్క్ అట్లా నా వర్క్ అట్లనే ఉంటుంది. దిగినామంటే రంగంలో పని జరగాలి, లేదంటే నా మస్తదారు మాకు తెలియదని వెళ్ళిపోవాలి, అంతవరకే. మా పిల్లలకి అది తెలియదు. ఫుట్పాత్ మీద ఏంటంటే ఏదో ఉన్నామా, ఎవరైనా ఇస్తే తిన్నామా, ఇంకా చెట్ల కింద పడినామా, అదే అనమాట వాళ్ళకి. ఇంకా అరే ఒక్కసారి ఫైనల్గా నా ముఖం చూస్తారో తెలియదు, పోలీసు వాళ్ళ ముఖం చూస్తారో తెలియదు, ఆఖరికి చనిపోయిన ఆడెవడో మూటలు కట్టి పడేసిన అన్నాడు రా, కనీసం ఒక మన చెల్లెనో మన కూతురో మన పెళ్ళమైతే వదిలేస్తామా అనే ఒక రేంజ్లో మేము ఆలోచన చేసుకొని వాళ్ళని మబ్బ పెట్టుకొని, తమ్ముడు ఇంకా ఎట్లనైనా కానీ రా ఒక రౌండ్ పోదామని చెప్పేసి పోతుంటే అక్కడి నుంచి బర్రెలు పోతాయి కదా, బర్రెలలో వస్తున్నారు అనమాట. ఆయన ఒక్కడే వస్తున్నాడు. ఆయన కొంచెం సరిగా అంటే ఊర్లో ఎట్లుంటారు, వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు, మన లాంగ్వేజ్లో మనం. ఏమన్నా ఇంతమంది వచ్చి ఏం చేస్తారు అంటే రోజు వస్తారు రోజు పోతున్నారు అంటే నేను అంటే నేను పర్సనల్గా డీల్ చేస్తాను, ఏం చేసినా నా పర్సనల్ చేస్తాను. పబ్లిక్లో ఒక మాట, పబ్లిక్లో ఇంకో మాట. నాకు ఎవరైనా పని జరగాలంటే ఖచ్చితంగా నేను సింగిల్గానే పోతా. పిలిచిన అన్న ఇట్లా సంగతి అన్న అని ఆయనకు ఒక్కరికి విషయం చెప్తే, ఏమన్నా మరి ఇక్కడైతే రోజు చూస్తూనే ఉన్నాం, మా బర్రె అయితే ఒకటి పోతలేదు సరిగా, ఒక్కసారి అంటే నేను అన్న బర్రెలన్నీ నీళ్ళలో కొట్టన్నా కానీ నేను సార్లతో మాట్లాడి నేనేమైనా నా నుంచి నేనేం చేస్తా అంటే నీ ఇష్టం అన్న అంటారు కదా, బర్రెలు దింపినాం. ఆ బర్రెలు ఏంటంటే లోపల నడుస్తాయి అనమాట. మన ఆవులు అనుకో నీళ్ళపైన వెళ్ళిపోతాయి, బర్రెలు అట్లా కదా మునుగుతాయి మొత్తం కంప్లీట్గా డెప్త్లో పోయి లేచి వాటికి బొస కొట్టుకొని బయటకు వస్తాయి. అట్లా గిట్లా లేస్తాయని ఆశ. అయితే ఒక బర్రె అటు పోతలేదు, అది అరుపు అంటే దాని వాయిస్ వేరే వస్తుంది, అది ఒకటి భయపడుతుంది అనమాట. అంటే ఈ కుక్కలని అట్లా గిట్లనే ఉండదు, జాగ్రత్తగా ఉండదు. మా దగ్గర అన్నాచి అని మా బాబాయ్ ఉండే, బాబాయ్ ఒకసారి దిగుతావా, నేను దిగాల అంటే కల్లా లేదు అని చెప్పేసి ఇంకొక అబ్బాయి ఇంకో అబ్బాయి ఉండవు, ఏమంటారో మనం దిగుతావు లేదంటే చక్రం అనమాట. అబ్బాయి ఏమంటే నువ్వు కూడా దిగుతావంటే చెప్పలేక మింగలేక ఆ లోపల వేరే ఇంకొక దత్తు అని చెప్పేసి ఇంకో ఆయన ఉన్నాడు. దిగుతాను అంటే నాకు రెస్పెక్ట్ ఇచ్చి నేను దిగుతాను అన్నాడు. చాలా దిగిపెట్ట సూర్పు అని చెప్పిన, పోతా కల్లా మూట దొరికింది. ఇంకా అయిపోయాయి మాకు అట్లా సూర్యుడు ఇట్లా వెళ్ళిపోతుంది. ఇంకో అయితే చీకటి దోమలు, బీభత్సం దోమలు, అది అంతా అడివి, అది గడ్డి కోస్తారు కదా, క్లాస్ కోర్ గడ్డి. ఆ క్లాస్ కోర్ గడ్డి ఉంది మొత్తం ఆడ, ఆ చెట్లలో ఆ పాములు కొరికినా తెలియదు, ఏం కొరికినా తెలియదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ వాళ్ళకి మొక్కలు ఆడ, మేమంటే సచ్చిన మొక్కలు, మేము అయితే మమ్మల్ని అడిగితే లేరు, వాళ్ళ ఫ్యామిలీలు పెద్దవి కాబట్టి కొంచెం బాధాకరంతో ఆ పాప దొరకని తీసేసినాం బయటికి. ఆ ఫోటో ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది, చూపించండి ఒకసారి. అసలు జీవితంలో మర్చిపోలేను, నేను సత్యంత వరకు నాకు గుర్తుండే అది గురుమూర్తిది, అది ఇది మూట కట్టేసిండు స్వామి దగ్గరికి. ఇప్పుడు నువ్వు తిందుడు నువ్వు గుర్తుపట్టి ఎట్లా గుర్తుపడతావు, గుర్తుపట్టిగా. అంటే ఇంత విధానమైన సావులు ఆడపిల్లలకి ఇంత అవసరమా అనేది, అంటే నమ్మిన పాపానికి తన జీవితం మొత్తం దానం చేసినా కూడా ఎలా గుర్తుపడతావు దీన్ని? ఇప్పుడు అసలు మనిషిలాగా కూడా అబ్బా తెలుస్తుంది, ఇక్కడ ఫేస్ ఉంది, ఇది ముఖం, ఇది కాలు, చేతులు, ఇది చేతులు ఇలా మడత పెట్టింది మొత్తం. అది బట్టలారేసే దారం ఉంటుంది కదా, దండ, బట్టల దండ కనబడుతుందా మనకి? ఆ మూట కట్టిన కాడ మాత్రమే వాటర్ లీక్ అయ్యి ఆ నెత్తి మొత్తం డీకంపోజ్ అయిపోయింది, మిగిలిన ఇక్కడ సగం బాడీ మొత్తం నీట్గా కనబడుతుంది. మరి దీన్ని ఏమంటారు? పేరెంట్స్ రియాక్షన్ ఏంటిది? తల్లిదండ్రులు వాళ్ళు నేనే ఎంత బాధపడుతుంటే మరి వాళ్ళ బిడ్డ కోసం వాళ్ళు ఎంత బాధపడుతుంటారు? అల్లారు ముద్దుగా పెంచుకొని తనకు నచ్చిన బట్టలు వేసి మా అమ్మ మా నాయన అంటే తాతలు ముత్తాతలు తలుచుకుని ఒక ఆడపిల్ల కనిమెరుగైపోతే వాళ్ళ గుండెలు ఎంత బద్దలైతాయి. అంటే వాడు ఈమెను ఫస్ట్ చంపి మూటలో పెట్టిండా లేకపోతే ఎట్లా? చూడు మేడం, ఆ పాప తలరాత
అవును, విధి ఎంటాడింది, ఒక లవ్ రూపంలో ఎంపాడి తన రాతని మార్చేసి వన్ పట్టుకుర్రు అయితే లాస్ట్కి. వాళ్ళు ఆయన చెప్తానే కదా ఇది నాకు దొరికినది. ఇప్పుడు నాది ఎట్లా మేడము, ఇప్పుడు ఈ ఈ విధానం చూస్తే మొన్న గురుమూర్తి కూడా సేమ్ అదే దొరికింది. గురుమూర్తి 15వ తారీఖు నాడు తన భార్యను చంపిండు. 15 తెల్లారి అంటే 16 మార్నింగ్ నాకు ఫోన్ వచ్చింది, శివ గారు అంటే నేను అంత లైట్ తీసుకున్నాను, అంతే, ఎక్కువ పట్టించుకోలేదు. 15 తెల్లారి 15 నైటు ఆమె చంపేసారు వాళ్ళు. కానీ అది మర్డర్ మంచి ప్లాన్ తోటి చేసిన పని. అది అమాయకంగా అమ్మాయిని దారిలో అంటే అక్షరాల తనని పక్క తప్పించింది అనమాట. అంటే ఏదో ఉంది మొత్తానికి ఆ వాళ్ళకి అడ్డమైపోయింది. సో వాళ్ళు ఏం చేశారు, నేను కూడా ఇలా మూట కట్టిన తీసిన, అలా బాటిల్ పెట్టి చంపేసి చూసిన, ఒక 2 ముక్కలు లేకపోతే 2 ఎత్తుకొచ్చిన చూసిన, ఇట్లా పడవల్లో తీసుకొచ్చి ఏ పాటకా పాట ఊడిపోతే మళ్ళీ నీళ్ళలో దుంకి అన్ని ముక్కలు ఏరుకొచ్చి సంచులు వేసుకొచ్చి బయట ఇవి చూసినా కానీ ఈ మహారాజు అయితే మరి ఘోరంగా వెళ్తాము. కుక్కర్లు ఉడకబెట్టలేదు, ఆయన చేసినా చెప్తారు. ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు. ఆయన హిస్టరీ మొత్తం చాలా భయంకరంగా ఉన్నది. మామ రాత్రి 15 నాడు నైట్ చంపేసిండు, బాత్రూంలో కూర్చున్నాడు మంచిగా, అంటే ఆల్మోస్ట్ నా అంచనా ఇది కరెక్ట్గా ఉంటుంది. ఆడ బాత్రూంలో కూర్చున్నాడు. ఒక పందిని కోసినా బాధపడతాం, ఏం ముక్కలు అని. ఒక కోడిని పెంచుకొని కొయ్యాలన్నా మనసు ధరించదు. కుక్కని కాలుతోటి దాన్ని అది అరుస్తుంటే అరుపులు లేక మళ్ళీ దూకుతాం మనం. అలాంటి ఒక మనవతోన మనము ఆడపిల్లని అది దుబాయ్లో ఎక్కడ పెడతాయి, వేరే ఊరు దేశాలు ఉన్నాయి కదా, ఆ దేశాలు నరికేస్తారు, మెడలు నరికేస్తారు అంటే చూసిందేమో. కానీ ఇంత దరిద్రమైన మంది నేను చూడలే. నేను ఇంకా ఆర్మీ అంట, మళ్ళా ఆర్మీ డిపార్ట్మెంట్గా చెడ్డాడు. ఏందమ్మా అది, చిన్న పిల్ల ఏదో బై మిస్టేక్ జారి కింద పడదంటేనే ఆ రక్తం చూసి పడిపోతాం మనం, ఆ బ్లడ్ని చూసి స్రోదపు కింద పడిపోతాం. అలాంటిది స్కిన్లెస్ బోన్లెస్ కోళ్ళని ఎట్లా చేస్తారు, కంప్లీట్గా సపరేట్ చేసి. నేను ఆల్రెడీ బాడీ తీయక ముందే నేను ఎన్ఎన్ మీడియా నరేష్కి నేను వీడియోలో చెప్పినా అనమాట. ఏంటంటే నా అంచనా ఏంటంటే నేను ఇలా పక్కా ఉంటుంది అని అనుకున్నా. అది 25 రోజుల తర్వాత 26వ రోజు మిస్టేక్ అంటే సంథింగ్ నాకు మళ్ళీ చూసేవాళ్ళు తప్ప పడతాం పట్టుకోవద్దు. ఇది ముఖ్యంగా సార్ వాళ్ళు ఇచ్చిన మాట. నాకు రేపు మేజిస్ట్రేట్ ముందర మనం అప్పచెప్పాలి శివ, ఎవిడెన్స్ ఏం దొరకట్లేదు, కేవలం ఒక్క ముక్క దొరికిన చాలు మనకి, తనని మనం మేజిస్ట్రేట్ ముందర పెట్టుకోవచ్చు శివ అని చెప్పిండు సార్ నాగరాజు సిఐ సారు. సరే సార్ వస్తున్నా సార్ అని అంటే నేను 15-16లో మిస్ అయిపోయిన వాళ్ళకి. 15వ తారీఖున నైట్ అయింది, 16 రోజు ఫోన్ వచ్చింది. ఏమని వచ్చింది, మీర్పేట చెరువులో డెడ్ బాడీ పడ్డది తీయాలి బాబు అని. అంటే మీర్పేట చెరువులో బాడీ పడ్డ తీయాలంటే సరేలే సార్ అంటే మాకు వేరే డెడ్ బాడీ మీద పడి అయిపోయినాక తీసుకోదాం అన్నట్టు మేము మర్చిపోయినాం. సాయంత్రం వరకు అంటే రియల్గా బాడీ ఉంటేనేమో దేవులడద్దు దంచినే కదా, వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్లు ఉన్నారు. కన్ఫ్యూజన్ మాకు చెప్పబోతాక నేనేం చేసినా సర్లే అంటే అదే 22వ తారీఖేమో అట్లా టైం ఓవర్ అయిపోయింది. 15 పోయింది, 16 పోయింది, 18 పోయినాయి. నాకు తమిళనాడు సీఎం స్టాలిన్ పిలిచిర్రు అక్కడ నన్ను, శివ హైదరాబాద్ నుంచి శివన్ వెళ్ళిపోయండి అంటే ఒక అవార్డు ఇచ్చారన్నమాట. నాకు ఇంత క్యాష్ ఇంత అవార్డు ఇచ్చారు, అది అబ్దుల్ కలాంది ఏదో పెట్టిరు, వాళ్ళ త్రూగా నన్ను పిలిపించారు. స్టాలిన్ సారు అక్కడ వాళ్ళు ఇంకా ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ పిలిచి నాకు సన్మానం చేసి అది ఇది అని నేను మర్చిపోయినా. అంటే చెరువు ఇది మర్చిపోయినా. టీవీలో అది మీడియాలో చూస్తే ఏంటంటే గురుమూర్తి మీరు పెట్టి అంటే అందరు నేను అంత తీసుకోలే, మైండ్ రాలే నాకు. ఏదో ఉండొచ్చులేమోలే, ఎన్నో చూస్తుంటారు కాబట్టి ఇది కూడా అందులో ఒకటి అనుకుని లైట్ తీసుకున్నా. అటు ఇటు చేసి ఏమైంది 25 రోజులు అయింది, ఎక్కడ అవకాశం దొరకట్లే. ఆయన గురుమూర్తి చేసిన ఎవిడెన్స్ దొరకట్లేదు. సార్ వాళ్ళు చెప్పారు బాత్రూంలో ఊడిస్తే ఇన్ని ఎంటికలు వచ్చినాయి, మరి ఎంటికలు వస్తే DNA టెస్టింగ్ తీసుకోపోతారు. మామూలుగా ఇంట్లో కూడా భార్య భర్తలు ఉన్నప్పుడు ఎంటికలు పడిపోతాయి, గోర్లు గీర్లు కట్ చేసుకొని పడతాయి, అది మామూలు, అది కామన్ అవుతుంది. ఇక్కడ పర్టికులర్ గా తన బాడీలో నుంచి అవయవాలు దొరకాలి అంటే దీన్ని ఖచ్చితంగా సార్ మరి ట్రై అయితే నేను చేస్తా అంటే రేపు ఇది చూపియాలి, వాడిని అప్పచెప్పాలన్నారు. మేము నైట్ అంతా ఆలోచన, నేను మా భార్య మా కాశీ మొత్తం ఆలోచన చేసుకొని ఖచ్చితంగా దీన్ని మనం రేపు చేయాలి.
ఆ తల్లి ఏడున్నా నేను ఎక్కడ పోయినా నేను నాలో ఉన్న విధానం ఆ పరమశివుని ఆజ్ఞ లేనిదే నేను ఏది చేయను. నాలో ఉన్న నమ్మకం ఎల్లమ్మ తల్లి. అమ్మ నేను ఒక ఆడపిల్లని తేలానికి పోతున్నా, తన పిల్లలకి ఇద్దరు పిల్లలకి తల్లిని చూపించాలి, నా నిజాయితీని నువ్వు నిలబెట్టాలి అని మొక్కి, సార్ సీసీ ఫోటో చిన్నది ఉంది అక్కడ ఎలా అంటే నా మైండ్ సెట్ ఇది. ఎన్ని సంవత్సరాలు నేను చేసిన సర్వీస్ అంటే నా మైండ్ సెట్. నువ్వు చెప్పింది నేను వినాల్సిన అవసరం లేదు, నాకు నచ్చింది నేను చేస్తా. నాకు ఎవరో చెప్పిన నేను చేయలేను, నాతో కాదు అది. నాకు నచ్చాలి, ఆ విధానం పోవాలి, నడవాలి. ఆయన ఏం చేసిండు, స్కిన్లెస్ బోన్లెస్ చేసి మొత్తం కూరనంతా ముక్కలు. నేను అప్పుడే గెస్ చేసిన ఇది బాడీ పార్ట్లు మిస్ అయినంటే సామాన్యంగా మిస్ కావు. రెండు తను తినాలి, అరిగించుకోవాలి, లేదా పారే నీళ్లు అంటే వాటర్ ఫ్లో ఉంటుంది కదా, అందులో ఏమైతుంది అంటే ఈ కాకులకి గద్దలకి ఎక్కడన్నా అక్కడక్కడ వెళ్ళిపోతుంటాయి. కానీ నిలబడ్డ చెరువులో నీళ్లు పోసేదంటే బయటకు వస్తాయి, అన్ని తేలుతాయి, డీకంపోజ్ అయినా బయటకు వస్తాయి. కాకుల రూపంలోనో ఈగల రూపంలో ఏదో రూపంలో కొంగల రూపంలో దొరికిపోతుంది. ఆడ ఆ ప్లాన్ చేయలేదు, మొత్తం మాంసం ముక్కలు మంచి ఇంత ముక్కలు చేసిండు. డ్రైనేజ్ సింకు పోసిండు, ముక్కలు ఉడకబెట్టి. ఎట్లా ఉడకబెట్టిండు, హీటర్, ఆయన మంచి హీటర్ వేసి ఉడకబెట్టి వాని ప్లాన్కి ఎట్లా బుద్ధి ఉడకబెట్టిండు మాంసం. ఆ తల్లిని వాడు ఎట్లా కోసిండు, కనీసము పెళ్లి చేసుకున్నప్పుడు ఒక అమ్మాయిని ఇట్లా ఒళ్ళో వండుకుని ఉంటుంది, కనీసం ఆమెతో అన్ని రోజులు పరిచయం ఉన్నదాన్ని కనీసము దెబ్బతలితేనే పసుపు వేసి కడతాము. అటు ముక్కలు వచ్చిన అంటే చేతులు ఎత్తి ముక్కలమ్మ. నాకు ఆడ జరిగిన కథ ఏంటంటే, సార్ మీరు రిక్వెస్ట్ ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జడ్జిలు కానీ ఆడపిల్లలు కానీ అందరికీ చెప్పినది ఒకటే, నా మనసులో వాడిని తీసుకొస్తే నేను ఇది చూపించగలుగుతా, వాడిని తీసుకురాకపోతే నేను కూడా ఏం చేయలేను. 25 పోయింది, 20 రోజులు 30 కూడా పోతే ఏమన్నది నాకు తెలియదు. పక్కా నాగరాజ్ సార్ ఆయన సార్ని అడిగితే, సర్లే బాబు నా మీద ఒక యాక్చువల్లీ బయట చేయకూడదు, రూల్స్ ప్రకారం పట్టుకురావద్దు, ఎందుకంటే జడ్జిలే ఒప్పుకోరు ఈ మాటల్ని. నా మాట నమ్మరు, కానీ సార్ వాళ్ళు రిస్క్ చేసుకొని తీసుకొచ్చి వాళ్ళ ప్రయత్నంతో వాళ్ళు తీసుకొచ్చారు. నేను ఒకటే మాట్లాడిన, కార్లో కూర్చోబెట్టుకొని ఒకటే మాట్లాడిన, చూడన్నా నాకంటే పెద్దను ఉండొచ్చు, లేకంటే నాకంటే చిన్నను ఉండొచ్చు, తప్పు మనిషి చేయడం సహజం, తప్పు మీద తప్పు అది చేయకూడదు. తప్పు చేసినప్పుడు దానికి క్షమాపణ ఉంది, తప్పును కప్పిపుచ్చుకున్నాకో దానికి శిక్ష ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకో మైండ్లో. నువ్వు చేసిన పాపం మామూలుది కాదు, ఈ జన్మకి నువ్వు కడుక్కో అని అడిగితే ఇట్లా సంగతి అన్న చూపించిండు తనే. ఇట్లా సంగతి మొత్తం మాంసం ముక్కలు చేసిన, ఉడకబెట్టిన, డ్రైనేజ్లో పోసిన, వెళ్ళిపోయింది వాటర్లో. నేను అప్పుడు ఫ్లోలో వెళ్ళిపోతాను కదా, అది అట్లా వెళ్ళిపోయింది. ఈ బోన్స్ మొత్తం పొయ్యి మీద కాల్చి, మన సీకులు కాలుస్తారు కదా మటన్, ఎట్లా కాలుస్తే ఎట్లా మాంసం అంతా డ్రై అయిపోతుంది. ఎండిపోయిన తర్వాత రోల్లో వేసి దంచిండు చిన్న చిన్న పీసులు, ఈ గోరు కంటే ఇంకా చిన్న అలాంటి పీసులు. నాకు దొరికిన ఎక్కువ ఏంటంటే ఈ ఫింగర్ ఇది దొరికింది నాకు, ఇక్కడ మనకి ఇక్కడ ఇది దొరికింది. అంటే అన్ని ముక్కలు ఎక్కడ దొరికినాయి? చెరువులనే. ఏం చేసిండు మొత్తం అంటే నా స్కెచ్ కరెక్ట్గా ఉండాలంటే తను రావాలి ఇడికి. మిమ్మల్నే 33 తిప్పలు పెట్టిండు, నన్ను ఎన్ని తిప్పలు పెడతాడో నాకు తెలియదు, కానీ నేను ఖచ్చితంగా చూడాలంటే ఆ డిస్టెన్స్ మొత్తం మెయింటైన్ చేసుకున్నాను నా అంచనాతోటి. అంటే ఇది చెప్పకూడదు, కానీ నాకంటూ ఒక టెక్నిక్ నాది వేరే. నేను నా కళ, నా విద్య, నన్ను నమ్ముకున్న వాళ్ళకే నేను చూపించగలుగుతా. ఏదో ఇట్లా చెప్పుకోవడం నాది లక్ష్యం కాదు అది. సో అతను పిలుచుకురండి సార్ అంటే వచ్చిండు. ఆ ప్రకారంగా యాక్చువల్లీ వీళ్ళకి ఎప్పుడో దొరకాలి, వాడు బకెట్లో ఉడకబెట్టుకొచ్చి ఇట్లా చల్లిండు. ఒక 10 కిలోల బకెట్లా బోన్స్ మొత్తం పోసుకొని వచ్చి చూర ఉసుక వేసి పోసిండు. అక్కడ నేను కానిస్టేబుల్ గారిని ఇది అడిగిన, సార్ ఆ బకెట్ తెప్పియండి. ఆ బకెట్ తెచ్చి ఆ లెవెల్లో వాటర్ పోసి అతని చేతికే ఇచ్చి మళ్ళీ ఒకసారి తలిపిద్దాం. కానీ ఎంత స్పీడ్లో తల్లుతాడు, ఎంత స్లోలో తల్లుతాడు, అది తన పవర్ ఏందో నా కళ్ళతో నేను చూస్తా. ఆ చుట్టుపక్కల మొత్తం నేను సరౌండ్ చేసి దేవులాడుకో సార్, మీరు ఏం చింత చేయొద్దు, విత్
అది అలా చూసారు 15 నిమిషాలల్లో ఆ అమ్మాయి ఎముకలు ఏరుకొచ్చి సార్ వాళ్ళకి ఇగో సార్ అని చూపించిన. నేను మా కాశీ మా మిస్సెస్ మొత్తం పోయి ఇక బా. ఇవన్నీ మూవీలో చూడడమే కానీ లైవ్ లో ఫస్ట్ టైం వింటున్నా. అంటే ఇంత ఇన్వెస్టిగేషన్, అంటే ఆ బకెట్ తో వేయడము, అదే ప్లేస్ లో మీరు వెళ్ళి సెర్చ్ చేయడము. ఇక్కడ జరిగింది ఏంటంటే మేడం, సార్ వాళ్ళు మిస్ అయిపోయారు అక్కడ. యాక్చువల్ అక్కడ మిస్ కావద్దు, తను చల్లింది ఏంటంటే ఒక చెట్టు పైన, అంటే చల్లినప్పుడు కింద చెట్టు ఉంది, ఆ చెట్టు మీద నుంచి పడ్డాయి నీళ్లు, ఈ బోన్స్ మొత్తం చెట్టు పైన పడ్డాయి. అక్కడ ఏమైంది, వీళ్ళు పోవాలంటే చెట్టు కింద నుంచి పోతున్నారు కానీ ఆ చెట్టు పైన చూడట్లేదు. ఎవరు పైన నిలబడవు, దానిపైన దృష్టి మళ్ళట్లేదు ఎవరికి. అక్కడ స్మెల్ వస్తుంది పోయేటప్పుడు. నేను అడిగిన సార్ ఇక స్మెల్ వస్తుంది అంటే, మామూలుగా అన్నం గిన్నె మీరు వండిందంటే పారబోస్తారేమో, ఎలకలు బిలకలు చచ్చిపోతే ఇట్లా వాళ్ళ మైండ్ అట్లా పోతుంది. నా మైండ్ ఏంది, స్మెల్ నేను చూస్తా, గుర్తుపడతారు ఈజీగా. మాంసం, కుళ్ళిపోయిన మాంసం ఎట్లా వస్తుంది, రైల్వే పట్టాల మీద పడిపోయిన మాంసం ఎట్లా వాసన వస్తుంది, ఇంట్లో హ్యాంగింగ్ చేసుకుని డెడ్ బాడీ వాసన ఎట్లా వస్తుంది, అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్. శరీరము ఒళ్ళు కాల్చుకున్న వాళ్ళు ఉంటారు, అంటే అనకూడదు, అది ఉండకూడదు ఎవరికి. అలాంటి బర్నీ కేసులు అన్నీ నేను వీటిల్లో మంచి ఎక్స్పర్ట్ నేను దీంట్లో. సో ఆ ప్రకారంగా సెర్చ్ చేస్తే ఎముకలు నీళ్ళల్లో నాకు బొట్టుపినేలకి తెగింది ఎముక, అమ్మాయి ఎముక తెగింది. అంటే భూమిలో ఇప్పుడు కూర అనుకో వాటర్ల పైన ఉంటుంది, ఎముకలు అంటే మనం గిన్నె ప్లేట్లో తింటాం మనం. నా సెన్స్ ఇదంతా, మనం తిన్నప్పుడు పరవైన పెళ్లిలో అన్నం పారవస్తాం కదా, అప్పుడు ఎముకలన్నీ బోకలు కింద ఉంటాయి కదా, పైన తలుతాయి అవన్నీ కింద. వాన్ మైండ్ ఇది, గురుమూర్తి ప్లాన్ ఇది. ఎముకలు భూమిలో పడితే దొరకవు, అతి మేధావి ప్లాన్ అది. వాడు అయ్యా అంటే నేను వాడిని అయ్యేగా అయ్యాను, నేను వాడినే వదులుతానా, నిన్ను వదిలే సమస్య లేదనడము, దిగడం అంతేగా. అమ్మ నీ కోసం వస్తున్నా, నేను నా ప్లాన్ నీ కోసం వస్తున్నా, నీ పిల్లల కోసం వస్తున్నా, నాకు టైం ఎక్కువ పెట్టద్దు, నీ ఆనందమే నా ఆనందం తల్లి అని మొక్కి దిగేసి పోయినా. కరెక్ట్ 15 నిమిషాలలో సెర్చ్ చేసిన, తీసుకొచ్చి అప్ప చెప్పిన. అంతే, 2 పిల్లలన్నా తల్లి ఆ ఎముకలు గిన్నెచ్చిన, అవి ఎన్ని ఎముకలే ఆమె ఆత్మ శాంతించాలని కోరుకొని వచ్చేసిన అంతే. ఆ రోజు అట్లా అంటే ఇంత అధ్వానము అంటే ఇదే. నేను కూడా ప్రజలకు కోరుకుంటున్నాను ఇదే, నేను ధరించి 10 రూపాయలు ఇవ్వాలన్నా మనసు రాదు. 100 రూపాయలు పోగొట్టుకుంటే మనం ఎంత విలువిలలాడతాం. ఆ 100కే విలువిలలాడితే కనుక్కున్న బిడ్డ మిస్ అయితే ఇంకెంత తండ్రి బాధ ఎంత ఉంటుంది. తల్లిగా నేను తల్లిని చెప్పాను, తండ్రి కనుక్కున్న దానికన్నా ఎక్కువ ఉంటుంది అమ్మ తండ్రికి, తెలుసా. మనం తినకుండా పిల్లలకు పెడతాం తీసుకొచ్చి, అలాంటి బిడ్డ ఏంటంటే తండ్రి ఎంత ఆ మూమెంట్లో ఆ గురుమూర్తి చేసిన పాపానికి నేను చేసినందుకు నేను కరెక్ట్ 20 రోజులు మందు తాగినమ్మా, 20 రోజులు మందు తాగిన. నా భార్య పిల్లలు బాధపడి ఏమైందయ్యా గట్ట చేస్తున్నావు, ఏమైందయ్యా నువ్వు ఎందుకు లేదంటే చెప్పేది కాదు. ఒక మనిషిని ముక్కలు ముక్కలు నరికి ముద్దలు రోడ్లు వేసి దంచి, అటు మనిషి పశువా అంటే దాని అర్థం ఏంది, ఎక్కడ పోతుంది మన ప్రపంచం ఎట్లా నడుస్తుంది. డబ్బు అంటే అమ్మాయి అంటే ఆట బొమ్మ. అంతకుముందు ఏమో శంషాబాదు మా సారు శ్రీనివాస్ గారు గాంధీనగర్ చేసిండే సారు అప్పుడు ఇన్స్పెక్టరు. అలాగే శంషాబాద్లోనే సారు అక్కడ అంటే ట్రాన్స్ఫర్ అయిన అక్కడికి ఫోన్ చేసిండు. అంటే మా మేడం ఫోన్ చేసింది ఫస్ట్, ధనలక్ష్మి మేడం. వీళ్ళంతా ఒక బ్యాచ్ అనమాట, వీళ్ళంతా ఫ్రెండ్. అప్పుడున్న ఇన్స్పెక్టర్లు అందరూ ఒక బ్యాచ్ అనమాట. వాళ్ళు ఫోన్ చేసుకొని శివ నంబరు మిస్ అయిందంటే వాళ్ళు కనుక్కొని శ్రీనివాస్ సార్ నాకు ఫోన్ చేసి, శివ ఎడున్నో బేట మంచిగా మాట్లాడతాడు. ఆయన దగ్గర ఒక 100 మందికి ఎస్ఐకి పోస్టింగ్ చదివిపిస్తుండు సారు. అంటే బీద వాళ్ళని అందరిని చేర తీసుకొని ఆయన చదువు, అంటే ఇప్పుడు మీరు చదువుకుంటారు, మీ దగ్గర బడ్జెట్ లేదు, మిమ్మల్ని చదివిపిస్తాడు ఆయన శ్రీనివాసులు ఎస్ఐ సారు, సిఐ గారు. ఆయన శివ ఇట్లా సంగతి లంబడల్ల అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ పక్కన అబ్బాయి హాస్టల్ నుంచో ఇంటి నుంచో మిస్సింగ్, తన మొండని ఇది తీసేసారు, బాడీ తీసుకొచ్చారు, తల లేదు. శివ అని పిలవండి అంటే నాకు అనుభవం ఎక్కువ.
చూస్తాడు, ఆడైతే పని పెర్ఫెక్ట్ చేస్తాని ఆ నమ్మకం అంటే అది ఎంత చెప్తున్నా ఏమన్నా మనం నా మైండ్ సెట్తో వెళ్ళిపోతా. ఇలా నేను చూసినప్పుడు అప్పుడు నేను అయ్యప్ప మాలలో ఉన్నా. అయ్యప్ప మాలలో ఉండి శివం శివం నేను పాపం చేయట్లేదు, అంతా మీరు నడిపిస్తుంటేనే నేను నడుస్తున్నా. నేను ఎన్నడూ ఇప్పటికైనా తప్పు అనేది తెలుసు, కావాలని చేస్తే తప్పు, తెలియక తప్పు చేయట్లేదు నేను, అంటే తెలిసి చేయట్లేదు కదా, తెలియక నా వల్ల తప్పు అయితే ఆ దేవుడికి తెలుసు. అట్లా నేను పోయిన లంబడల అబ్బాయిని విత్ సెకండ్, అది కూడా వాళ్ళు అక్కడ కూడా షాక్ అంత. శివ స్వామి వచ్చిండు, అది కూడా 2 రోజులు తేలారు, ఎవరు దొరకలే నాకు. పోయినా ఏడున్నావు, వాళ్ళ ఇసుకొచ్చింది వాళ్ళకి నా మీద, ఏడున్నావు ఎప్పుడొస్తావు అంటే నేను డెడ్ బాడీ తీసి వస్తున్నా, టైం సరిపోదు కదా, ఎక్కడో లాంగ్ వస్తే రా అంటే సార్ కోపం వచ్చింది నా మీద. సార్ నేను మనిషిని, చేసే పనికి ధైర్యంగా, నేను చనిపోయినా పర్లేదు, భయపడను నేను, పనికి ఎదవడను నేను. వస్తున్న తార అనుకుంటేనే వరంగల్ వచ్చి బండి కొట్టుకుంటూ వస్తున్నా. పోయి సార్ కలిసిన ఆడ సార్ మన వాళ్ళేం పడుకో, ఇట్లా పలానా దగ్గర చూపిస్తారు, నిజమైన తార అంటే నిజమే బాబు అన్నాడు. పోయినా చూస్తాను కల్లా అబ్బాయి, అప్పుడు అమ్మాయి లివర్ వీకేజ్, మీకు ఐడియా ఉంటుంది, అమ్మాయి నవీన ఇద్దరు లవర్స్ కొట్లాడుకోరు కదా, అమ్మాయి కోసం ఇద్దరు కలిసి ఒకరిని గుండె వీకేసిండు, తలకే అప్పుడు మీడియాలో వచ్చింది. అదే మూమెంట్ అనేది ఇది జరిగింది. ఆ మొండం తీసేస్తే అది ఉత్త తలనే ఉంది. అంటే అబ్బాయి కూడా 18 ఏళ్ళు 19 ఏళ్ళు బాగుంటాడు. ఇలా కేసులు చూసి ఎన్నో చూసి ఉంటున్నారు కదా. ఇక సో ఈ కాలం మన యూత్ ఎక్కువ ఉన్నారు కదా, మన 25-20 ఇటు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చూడమ్మా, ఒకటి నేను నీకు చెప్పేంత పెద్దోని కాదు, నీకు చెప్పేంత చిన్నోని కాదు, నా కళ్ళ ముందర జరుగుతున్న పాపాలు ఇవన్నీ. తల్లిదండ్రులు ఏమంటే పిల్లల్ని కష్టపడి, మనకు చదువు లేకపోయినా పర్వాలేదు, మన పిల్లల చదువు ఉండాలని అప్పో సొప్పో ఇళ్ళల్లో గిన్నెలు తోమి, మంది షాపులలో బట్టలు పని చేస్తారు కదా, అలా చేసి తండ్రి పొద్దున ర్యాపిడో రాత్రి ర్యాపిడో ఆటో నడిపించుకొని, అంటే పార్ట్ టైం జాబ్ కూడా వదిలేసుకొని ఏమన్నా దూరభారంలో ఉన్నా అంటే అట్లా కూడా పోయి రూపాయి సంపాదిస్తారు. క్యాటరింగ్ పనులు, మాకు చిన్న బడ్డీ కొట్లు పెట్టుకొని ఆ డబ్బును సంపాదించి పిల్లల కోసం ఖర్చు పెడితే ఆ పిల్లలు ఏం చేస్తారు, ఎక్కడ నుంచో వస్తారు, అశోక్నగర్ చుట్టుపక్కల కావచ్చు, లేదంటే ఎస్ఆర్ఆర్ చుట్టుపక్కల, ఇట్లా ఎస్ఆర్ఆర్ చుట్టుపక్కల ఈ లైన్లో చదువుకునే వాళ్ళు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే హాస్టల్. మెయిన్ ఫస్ట్ పాయింట్ హాస్టల్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన హాస్టలే ఉండాలి, ప్రైవేట్ హాస్టల్ ఉండకూడదు. ఇక్కడ నేను హాస్టల్కి చదువుకునికి వచ్చిన అమ్మాయి, బీకామ్ గీకామ్ అంటారు కదా, పెద్ద చదువులు అయిపోయిన అమ్మాయి, లవ్కు సంబంధించి తను, మీరు అడిగే స్టార్టింగ్లో నన్ను అడిగారు ప్రెగ్నెన్సీ ఎలా అన్నారు, వాళ్ళు విజయవాడ సంబంధించిన అమ్మాయిలు ఇద్దరు, వాళ్ళకి ఏంటంటే బ్యాంగిల్స్ గుర్తు, వాళ్ళకి ఇద్దరు బ్యాండ్ వల్లనే గుర్తుపట్టి, బాడీ సన్న అమ్మాయి, హెవీ లోడ్, అది కూడా నా దగ్గర ఉన్నాయి, హెవీ అయిపోయింది, ఎట్లా ఒక 50-60-70 ఏజ్ పర్సెంట్ అయిపోయింది. కారణం 6 రోజులు మిస్. అది కూడా నాకు అంటే తప్పు మాది కాదు, డిపార్ట్మెంట్ వాళ్ళది కాదు, మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది, అది నన్ను డైరెక్ట్ అప్రోచ్ కాలేదు, మీ దాకా వచ్చేసరికి 6 రోజులు పట్టింది. వాళ్ళు అప్పుడే నాకు ఇట్లా శివ ఇట్లా జరిగింది, జర నీ వర్షంలో చూడు బాబు అని అంటే నేను ఆన్ ద స్పాట్లో దాన్ని, నా టార్గెట్ నేను చిన్న ఉన్నప్పటి నేను ట్యాంక్ బండ్ చుట్టుపక్కల మొత్తం, ఇప్పుడు మీరే మేడం ఏడనో నిలబడి ఒక ఫోటో కొట్టండి, నేను 10 మంది నీ ముందర ఉంటా అంటే నాకు ఉన్న నాలెడ్జ్ అది. మిస్సింగ్ కంప్లైంట్ అంటే నాకు గూగుల్లో నా నంబర్ తీసి, అన్న వాళ్ళ అమ్మ అమెరికా నుంచి వచ్చారు, ఏది బేగంపేట, అదే తార్నాక దగ్గర ఉంటారు వాళ్ళు, తార్నాకర్ నుంచి వచ్చి వాళ్ళ అమ్మ కొద్దిగా మతిశంతో ఉందో లేదో, కోట్లకు అధిపతి, తను ఎర్రగుంది, మా అమ్మతో సమానం. ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా శివ నా గురించి చెప్పినా నా అనుకుంటుంది, ఖచ్చితంగా అనుకుంటుంది. తను బ్రతకడానికి కారణం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా చేసినట్టు గూగుల్లో సర్చ్ చేసిన ఆ నంబర్, ట్యాంక్ బండ్ శివ 99639561 నంబర్ చూసి వీడియో కాల్ చేసి నాకు, వాళ్ళ అమ్మకి నేను ఆల్మోస్ట్ ఆల్రెడీ టార్గెట్లో ఉన్నాను. నేను లేపాక్షి కాడ వేమన్న విగ్రహం ఆపోజిట్ లో యాజ్ ఇట్ ఈస్ ఆపోజిట్ ఆమె రెడీగా ఉంది, నేను కూడా ఆమె కోసం రెడీగా ఉన్నా. ఇలా ఫోన్ వచ్చింది, లేపు చూస్తే వీడియో కాల్, లేపినా అన్న నమస్తే అన్న అన్నాడు, చెప్పన్నా అన్న, ఏం అన్న ఇట్లా మా అమ్మ మిస్ అయింది, బట్టలు అని అడిగిన, ఇట్లా గ్రీన్ పంజాబ్ డ్రెస్సు
అంటే చదువుకున్న మంచి కదా, పంజాబ్ డ్రెస్సు, చున్నీ ఇట్లా చేతుకు ఇట్లా ఉన్నాయి, హెయిర్ ఇంత పెద్దగా ఉంటుంది, మనిషి రెడ్గా ఉంటుంది, ఆ కమ్మలు కూడా జర మోడలింగ్ కమ్మలు అని చెప్పి ఆల్మోస్ట్ ఇలా ఉన్న ముఖంని నేను కెమెరాని అటు పెట్టిన మళ్ళా పక్కనే ఉంది, ఆమె అవతల ఉంది, నేను ఇవతల అంతే. ఇక రోడ్ అవతల ఆమె, రోడ్ ఇవతల నేను. కెమెరాని ఇట్లా తిప్పేదానికన్నా బ్యాక్ కెమెరా పెట్టడానికి వచ్చేది. ఆడ కనబడుతుంది మీ అమ్మనేనా చూడ అంటే ఆమె మా అమ్మని అన్న అన్నాడు. అలా సేవ్ అయిపోయారు. అన్న 5 నిమిషాలలో వస్తున్నామన్నా అంటే మీరేం టెన్షన్ పడద్దు, నేను ఆల్రెడీ అర్ధగంట నుంచి ఆమె మీద ఉన్న ఫోకస్లోనే ఉన్నా. తను ఎందుకు వచ్చింది, దేని గురించి వచ్చింది అన్ని చూస్తూనే ఉన్నా, మీరేం వరిగా రాండి అన్న అని చెప్పేసి పిలిపించి నా బాధ్యత ఏంది పట్టుకునే వరకు నా బాధ్యత, తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు అక్కడ. అది అలా నేను ఇలా ఇది కాపాడిన అని చెప్పడం కాదు. సో అక్కడ వరకు సేవ్ చేసిన అంతే. కాపాడమంటే నీళ్ళలో దూకి నా ప్రాణాలు కూడా చూసుకున్నారు, అది కూడా గొప్ప పని. ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్ లో కూడా మీరు ఇలాగే మన హైదరాబాద్ కే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మిగతా రాష్ట్రాలకు కూడా హెల్ప్ఫుల్ గా ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. అమ్మా నేను అలా హెల్ప్ఫుల్ గా ఉండాలంటే నాది ఒక కోరిక ఉందమ్మా. శివ గారు మీకు ఏం కావాలని ఎవరైనా అడిగితే ఫస్ట్ మాట మీ పిల్లలు బాగుంటే నా పిల్లలు బాగున్నట్టే. మీరు ఆనందంగా ఉన్నారంటే మీ ఇంట్లో చిరునవ్వులు ఎప్పుడు ఉండాలని నా ఆశ. దానికి ఏంటంటే ఇది అడగొచ్చో అడగరాదు కూడా నాకు తెలియదు. నేను ఇప్పటివరకు ఎవరిని డబ్బు అడగాలంటే రాదు, చెప్తా. ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, కష్టం ఉంటే వదిలేసుకోవచ్చు. అది మీ మనీ, మీ డబ్బు ఊకరాలే. మీరు ఎంత కష్టపడితే ఆ రూపాయి జమ చేస్తారో అది మీకు విలువ. దానిపైన అధికారం మీకుంది, మాకు లేదు. నేను కూలివాడిగా అడగలేను, ఒక అప్పుగా అడగడం నాకు ఇష్టం లేదు. పోనీ నా దగ్గర ఉంటే దాచుకునేది తెలియదు, ఉన్నది ఇంకొకరికి ఏదో విధానం చేయాలని. నాకు ఇట్లా అమెరికన్ వచ్చి అరుణక్క అని చెప్పేసి ఉంది. సో ఆమెనే కొన్ని విధాలు నాకు సాయం చేస్తుంది. ఆమె ఏడున్నా బాగుండాలి. అలాగే ఇప్పుడు గణేష్ గారు అని చెప్పేసి ఒక 70-80 సంవత్సరాల సార్, ఆయన కూడా యుఎస్ నుంచే వచ్చిండు, మైదీపట్నంలో ఉంటాడు. ఆయన డైరెక్ట్ మా ఇంటికి వచ్చి మా పిల్లలను చూసి మమ్మల్ని, అంటే చూసిండు అని కాదు, చూడకముందు నాకు పరిచయం సార్. కానీ మేము ఎప్పుడు డబ్బు రూపంలో, డబ్బు అనేది డబ్బు అడిగి దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు. ఇస్తారు, నువ్వేనా ఇస్తావు, అమ్మ నాకు ఒక 5,000 పంపించమ్మా అంటే ఇస్తావు. శివన్న డబ్బు అడిగిండు, 2వ తారీఖు ఫోన్ నాట్ రీచబుల్ అంటది. నాకు అది ఇష్టం లేదు, అట్లా ఉండడం నాకు ఇష్టం లేదు. సహాయం అనేది మనలో ఒకడిగా. ఆయన ఒకటే మాట అంటుండే ఇప్పుడు సార్ గణేష్ గారు, గణేష్ పూర్తి పేరు కూడా చెప్పడానికి రావట్లేదు. నువ్వు నాకు చెప్పంది నాకు ఎట్లా తెలుస్తుంది, నా ఫ్యామిలీ అని నువ్వు అనుకుంటే ఏం జరిగినా నువ్వు నాకు చెప్పాలి అంటాడు. ఎట్లా చెప్తావమ్మా, కొన్ని చెప్పలేము. ఎట్లా ఏ విధానం చెప్పాలి? మా అమ్మని, అమ్మ ఒక 500 అమ్మ అంటేనే నువ్వేం పని చేస్తున్నావురా, నీకు ఇవ్వాలి, నేను నాకు పింఛనే రాలేదు, నీకు ఎట్లా అనే రోజులు ఇవి. ఆఖరికి గవర్నమెంట్ వాళ్ళు ఎవరో ఇస్తున్న పింఛను కూడా కొడుకులు వదులుతలేరు, కోడళ్ళు వదులుతలేరు. మనం వాళ్ళకి ఇవ్వాల్సింది పోయి వాళ్ళని అడగడం రాదు. అలాంటి ఆలోచన అది. ఇప్పుడు ఆయన అమెరికా నుంచి వచ్చిండు, గొప్ప, అది తప్పు. మీరేం బాధపడకండి, మీ పనికి డెఫినెట్ గా అందరు గుర్తిస్తారు. మన కేటీఆర్ గారు మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. సో అలా చాలా మంది. ఇప్పుడు కేటీఆర్ గారు డబుల్ బెడ్ ఇవ్వడానికి కాదు మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎండిఏ వారికి నేను కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆ తర్వాత మా లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే మెయిన్ పర్సన్ అంటే ప్రజలు. ఆ ప్రజలు పెట్టిన కామెంట్స్ కానీ, ఆ మెసేజ్లు కానీ, తెలిసిన వాళ్ళు ట్విట్టర్లో పెట్టడం కానీ, వాళ్ళు నాకు కొందరు ఫోన్ చేశారు, శివ గారు మీకు కొన్ని రోజుల్లో కేటీఆర్ గారు ఖచ్చితంగా మీకు సంప్రదిస్తారని చెప్పడము. అలాగే కేటీఆర్ గారు వాళ్ళు ఫోన్ చేయడము, ఆఫీస్లోకి వెళ్ళి శివన్ గారు అంటే తమ్ముడుగానే చూసినాను ఇప్పటికీ. అలాగే మా ముఠాగోపాల్ అంటే మా లోకల్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ గారు, తండ్రి కంటే ఎక్కువ నాకు. శివకి ఖచ్చితంగా ఇన్నేళ్ళు మనం చూస్తున్నాం, కానీ వాడే వీడని తెలియదు. అంటే నేను ఎవరు చెప్పుకోవట్లేదు, చెప్పుకోవడం ఇష్టం లేదు. అలాగే జయసింహ అన్న వాళ్ళ కొడుకు నన్ను తమ్ముడి కంటే ఎక్కువ చూసుకుంటాడు. నా విషయం ఇట్లనే, నాకు చిన్న పరిస్థితి బాగాలేదు అంటే అడగందే ఎవరైనా పెట్టంటే, అలాంటి మూమెంట్లో నాకు తెలియని దానికి ఒకసారి పోతే నువ్వు ఇక్కడ దాకా రావాల్సిన తమ్ముడు, నీ గురించి మాకు అన్నీ తెలుసు, నీ గురించి కేటీఆర్ గారు మాట్లాడుతున్నాడు, కంగ్రాచులేషన్ అని చెప్తే దేని గురించి సార్ అన్న, నీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను హెచ్ఎండి వాళ్ళందరూ కలిసి, అంటే
అక్కడ మీటింగ్ నడుస్తుంది, అవును. నీ గురించి నువ్వు బాధపడద్దు, మేమందరం ఉన్నామని చెప్పి. అంటే ఇలా వచ్చేది కాదు మేడం. నాకేం కావాలంటే ఇల్లు, ఆ, అది కాదు. నా 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 చరిత్రకి, నా జీవితానికి అర్థం వేరే ఉంది. ఉండేతందుకు ఇల్లు, చేసుక తినేతందుకు ఉద్యోగం కాదు. నేను నలుగురికి ఎలా సహాయపడతాను అనేది నా ఆలోచన. నేను డబ్బును ఆశించకుండా సేవ చేయాలి. ఆ సేవ ఏ రూపంగా చేయాలనేది నాకు అర్థమైతే లేదు. వాటికైనా కూడా నేను ఇప్పుడు అప్పుడుకి ఒకటే మాట, ఆ మీడియా ముందర అవసరాన్ని బట్టి మాట్లాడడం తెలియదు, దాన్ని అంతకుమించి ఎక్కువ లాగిదీసి సాగదీయడం తెలియదు. కానీ పర్టికులర్గా అయితే నేను చనిపోయే లోపల ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి, నేను చిన్నగా ఉన్నప్పుడు నేను ఎలా తయారైనో నాలా కొందరు పిల్లల్ని తయారు చేయాలనేది నా తపన. దీనికి ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరైనా ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే వాళ్ళ మనసు చెలించి తను చెప్పిన దాంట్లో నిజమే అనుకో, అంటే కమర్షియల్గా ఆలోచించద్దు. స్విమ్మింగ్ పూల్ అంటే డబ్బులు సంపాదించుకునే దానికి కాదు. డబ్బు కాకుండా ఆ రోజుల్లో చెరువులు, బావులు ఇవన్నీ ఉన్నాయి. ఈ పెద్ద మంది అంటే రిటైర్మెంట్ ఆఫీసర్లకు అందరికి తెలిసేది ఆ రోజుల్లో ఇలా ఉండే కాబట్టి. అప్పుడు మాలాంటి ఈతగాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏంటంటే తాగి తాగి కనుమెరుగైపోయారు. ఇప్పుడు కొందరు ఉన్నారు తనకు తాను రక్షించుకోగలే వాళ్ళు ఉన్నారు, మాలా తెగించి దూకి సేవ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ కనపడరమ్మా. కానీ ఇప్పుడున్న స్టూడెంట్స్కి కావచ్చు, పిల్లలకి కానీ వేరే వేరే స్విమ్మింగ్ పూల్స్లో ఏంటంటే డబ్బు, 1 గంట 2 గంటలు డబ్బు అనేది ఇంట్లో బీరువాలో పెట్టుకునే పని. అది నా డబ్బు అంటే ఏం తెలుసా, 10 మందికి పంచాలి. ఓ చాక్లెట్ల రూపమో, ఓ బిస్కెట్ల రూపమో పంచాలంటే అలా పంచిన దానికన్నా నేను చేసే సహాయం అంటే నాకు చెప్పడానికి వస్తలేదు. నాలో ఉన్న నా బలాన్ని, నా తెలివితేటల్ని ఆ పిల్లలకి, అంటే ఒక గురువు విద్య నేర్పాలి, డబ్బులకు నేర్పితే గురువు అన్నారు దాన్ని. అది ఇష్టమే నాకు. విద్యని విద్యలాగానే పంచితే 10 మంది తయారవుతారు. ఆ 10 మంది ఇంకో 10 మంది తయారవుతారు. ఆ 10 మంది చదువుకొని పెద్దగా అయ్యి నేవీ అంటే పెద్ద పెద్ద ప్రోగ్రాంలో వాళ్ళు పార్టిసిపేట్ చేసినా కూడా మీరు ఇన్ని నిమిషాలలో మీరు ఇంత స్పీడ్గా ఉన్నారు, ఎలా మీకు ఇది పాసిబుల్ అంటే తెలంగాణ మా ట్యాంక్ బండ్ శివన్న అని చెప్పుకోవాలనే నా తపన. ఆ రోజు రావాలని మేము అందరం కూడా ఎదురు చూస్తుంటామండి. మీకు సపోర్ట్ గానే ఉంటాము, మీరు ఎప్పుడు బాధపడద్దు. మీ వల్లే ఎన్నో కుటుంబాలు ఇవాళ ప్రశాంతంగా ఉన్నాయి, అంటే బతికిన వాళ్ళు అండ్ శవాలుగా ఉన్న వాళ్ళు కూడా. సో శవాలు ఉండి వాళ్ళని గుర్తుపట్టి అదొక సాటిస్ఫాక్షన్ వేరు. ఇప్పుడు చనిపోయాక ఆఖరి చూపు కూడా నోచుకొని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ అలాంటి వాటికి అట్లీస్ట్ కొంతమందికైనా మీరు హెల్ప్ఫుల్గా ఉన్నారు. సో ఇలాగే మీ సేవని కంటిన్యూ చేయాలని మా టీవీ వాళ్ళు అందరం కోరుకుంటున్నామండి. అండ్ పిలవగానే వచ్చినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.